ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మళ్ళీ మళ్ళీ మన జీవితంలో రాంగ్ ప్యాటర్న్స్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం? అది బ్యాడ్ లక్ కాదు, అది అన్కాన్షియస్ అట్రాక్షన్. అది మన లోపల ఉన్న ఫీలింగ్స్ వల్ల అలా జరుగుతుంది. మేనిఫెస్టేషన్లో ఒక ట్రూత్ ఉంది. మనకేం కావాలో కాదు, మనము ఎక్కువగా దేన్నైతే ఫీల్ అవుతూ ఉంటామో దాన్నే అట్రాక్ట్ చేసుకుంటాము అని. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీరే తక్కువగా అనుకున్నారనుకోండి, మిమ్మల్ని గౌరవించని వాళ్ళనే మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. అలాగే మీకు స్ట్రగుల్స్ చాలా నార్మల్గా అనిపించాయనుకోండి, అంటే నా జీవితంలో కష్టాలు నార్మల్గానే ఇంతే, నాకెప్పుడు ఇవి ఉంటూనే ఉంటాయి అని మీరు ఫీల్ అవుతున్నారనుకోండి, నిజంగా మీరు కష్టాలనే అట్రాక్ట్ చేసుకుంటారు. డబ్బు విషయంలో అయినా అంతే. ఇంత డబ్బు నేను డిజర్వ్ చేయలేను, నాకు అర్హత లేదు అని మీరు లోపల ఫీల్ అవుతున్నారనుకోండి, డబ్బు కూడా మీ దగ్గర నిలవదు. మీరు అట్రాక్ట్ చేసే పార్ట్నర్ అయినా, మీ దగ్గర ఉన్న డబ్బు అయినా సరే, మీ ఎనర్జీ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే రైట్ పర్సన్స్ కోసం వెతకడం కాదు, డబ్బు కోసం వెంట పడ్డము కాదు. ముందు మీ విలువను మీరు గుర్తించండి. మీరు వర్దీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ షర్మిలా నాగురు, మేనిఫెస్టేషన్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.